బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై మరో ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్కు ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డి తనను దూషించారంటూ సంజయ్ ఫిర్యాదులో పేర్కొన్నారు. తనతో కౌశిక్ రెడ్డి దురుసుగా ప్రవర్తించారన్న సంజయ్ ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ను కోరారు. దీంతో స్పీకర్ ఎలాంటి చర్యలకు ఉపక్రమిస్తారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే కౌశిక్ రెడ్డిపై 3 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. కరీంనగర్ 1 టౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు. కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన ఘటనకు సంబంధించి ఇప్పటికే జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ తనపై దాడి చేశారంటూ ఫిర్యాదు చేశారు. మరోవైపు కలెక్టరేట్లో సమీక్ష సమావేశాన్ని డిస్టర్బ్ చేశారంటూ ఆర్డీఓ ఫిర్యాదు చేశారు. మరోవైపు గ్రంథాలయ సంస్థ చైర్మన్ కూడా మరో ఫిర్యాదు చేశాడు. దీంతో ఇప్పటికే కరీంనగర్లో 3 కేసులు నమోదయ్యాయి కలెక్టరేట్ ఘటనకు సంబంధించి. తాజాగా ఎమ్మెల్యే సంజయ్ కౌశిక్ రెడ్డిపై స్పీకర్ కూడా ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డి తనను వ్యక్తిగత దూషణకు దిగి తనపై దాడి చేశారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దురుసుగా ప్రవర్తించారంటూ సంజయ్ స్పీకర్ వద్ద మొరపెట్టుకున్నారు. ఘటనపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ సంజయ్ కోరడంతో ఇప్పుడు స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోబోతారనేది ఆసక్తికరంగా మారుతుంది. గతంలో కౌశిక్ రెడ్డి అసెంబ్లీలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యవహార శైలిపై ఇప్పటికే ఇటు అధికార కాంగ్రెస్తో పాటు కొంతమంది సభ్యులు గుర్రుగా ఉన్నారు. ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆయన వ్యవహార శైలి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. చాలా సీరియస్గా ఉన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ గతంలోనే స్పీకర్కు ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఇప్పటికే కొంతమంది మహిళా నేతలు కూడా అతనిపై ఫిర్యాదు చేశారు. తాజాగా కౌశిక్ రెడ్డి వ్యవహార శైలిపై సంజయ్ ఏకంగా స్పీకర్కు ఫిర్యాదు చేయడంతో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. మా కరెస్పాండెంట్ మధు జైన్ అవుతున్నారు. మధు, ఎమ్మెల్యే సంజయ్ కౌశిక్ రెడ్డి తీరుపై స్పీకర్కు ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తోంది. స్పీకర్కు ఎలాంటి ఫిర్యాదు చేశారు, అట్లాగే ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ నిన్న హుజురాబాద్ వెల్ఫేర్ స్కీమ్స్ కోసం అటెండ్ అయినటువంటి నన్ను దుర్భాషలాడుతూ నెట్టివేశాడు. ఆ ప్రోగ్రామ్ లో మొదటి నుంచి ఇంటరప్ట్ చేశాడు. నేను మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఫిల్తీ లాంగ్వేజ్ ఉపయోగించారు అనేటువంటిది ఆయన క్లెయిమ్ చేస్తూ ఆయన పైన చర్య తీసుకోవాలంటూ సంజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసినటువంటి సందర్భంలోనే ఆయన మెన్షన్ చేశారు, ఇక్కడ ఆ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమక్షంలోనే ఈ ఘటన జరిగిందంటూ ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆయనతో పాటు జిల్లా శ్రీధర్ బాబు మరొక మంత్రి, తర్వాత అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి సంబంధించినటువంటి సమావేశంలో ఇదంతా జరిగింది, వారు చూస్తుండగానే జరిగింది. అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయం పైన ఈ సమావేశాన్ని జరిగిస్తుంటే దాన్ని రసాభాస చేశారు, కావాలని జగిత్యాల చేశారు అనేటువంటి జగిత్యాల ఎమ్మెల్యే కంప్లైంట్ చేశారు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన. ఇది ఒక్క సందర్భంలో ఇద్దరు తోపులాడుతూ తీవ్ర వాగ్యుద్ధం జరిగింది. ఇద్దరి మధ్య ఒకరినొకరు తోసుకునే పరిస్థితి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి వెంటనే ఆయన పైన చర్యలు తీసుకోవాలంటూ కంప్లైంట్ చేశారు. ఇది ఒకటే కాదు, మరికొన్ని ఘటనల్లో కూడా మొత్తం 3 ఫిర్యాదులు పాడి కౌశిక్ రెడ్డి మీద కంప్లైంట్ అయినట్టుగా తెలుస్తా ఉంది. గతంలోనే కేసులు ఫైల్ అయ్యాయి. రీసెంట్ గానే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో సిఐని అడ్డుకున్నారు అనేటువంటి ఘటన పైన ఆయన పైన ఎఫ్ఐఆర్ నమోదైంది. దానికి సంబంధించి ఇప్పుడు మరొక కేసు నమోదు కావడం పైన చర్చ జరుగుతా ఉంది. అంతకుముందు చూసాం మనం అరికప్పుడు గాంధీ సంబంధించినటువంటి విషయంలో అక్కడ ఒక కేసు నమోదు కాగా ఇది మొత్తం 3వ కేసు. వరుసగా ఏదో ఒక సందర్భంలో పాడి కౌశిక్ రెడ్డి వార్తల్లో నిలుస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఉంది. వీళ్ళు విపక్షాల నుంచి ప్రతిపక్షం నుంచి వస్తున్నటువంటి కొన్ని సమస్యలను లేవనెత్తక మా పైన కేసులు పెడుతున్నాను వాళ్ళే చెప్తా ఉంటే ఏదో ఒక సందర్భంలో టీవీలో కనపడాలి, టీవీలో హైలైట్ వార్తల కోసం ఇలా చేస్తున్నారంటూ అధికార పక్షం విమర్శలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మొత్తానికి పాడి కౌశిక్ రెడ్డి పైన 3 కేసులు నమోదయ్యాయి. డైరెక్ట్ గా స్పీకర్ కే ఫిర్యాదు చేశారు. ఆయన పైన చర్యలు తీసుకోమని మా ఎమ్మెల్యే సంజయ్ కుమార్. రైట్, ఎస్, థ్యాంక్ యూ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో వరుసగా కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదులు వెల్లువెత్తున్నాయి. అటు కరీంనగర్లో 3 క్రిమినల్ కేసులు నమోదయ్యి. తాజాగా ఎమ్మెల్యే సంజయ్ స్పీకర్కు ఫిర్యాదు చేయడంతో ఆయన వ్యవహార శైలిపై మండిపడుతున్నారు. సో ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు స్పీకర్ అనేది మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. Bringing the industry expertise to the classroom. KL deemed to be university.